హలో మామ బ్రోస్, ఈరోజు రివ్యూ ఏంటంటే ధమాకా బ్లాక్ బస్టర్ ఇచ్చిన మజాకా డైరెక్టర్తో మామూలుగా ఉండదని మీకు తెలుసు. కానీ ఈ మూవీ మాత్రం మామూలుగానే అనిపించింది. ఈ మూవీ ఓకే అనిపిస్తుంది, మ్యూజిక్ పర్వాలేదు, కానీ ఇష్టానికి అలా పాటలు వస్తుంటాయి పోతుంటాయి. ఏ పాట ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా ఉన్నది అనిపించదు. పాటల కంటే మాటలే ఎక్కువ పేలుతాయి. పంచ్ డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తే, కెమెరా విజువల్స్ అయినా ఎడిటింగ్ అయినా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లోకి వచ్చి లాజిక్ అన్నీ పక్కన పెట్టి మజాగా చూస్తే కొన్ని చోట్ల నవ్వుకుంటాం, ఇంకొన్ని చోట్ల తలబట్టుకుంటాం, మరికొన్ని చోట్ల బోరింగ్గా ఫీల్ అవుతాం. ఇక ఫైనల్గా అయితే వన్ టైం చూడొచ్చు మామ బ్రోస్. ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే మూవీనా అంటే లాజిక్స్ పక్కన పెట్టేసి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే, నో ప్రాబ్లం. సందీప్ కిషన్ ఈజీగా చాలా చోట్ల యాక్ట్ చేసేసాడు మామ బ్రోస్. అసలు ఇందులో అంత కష్టపడాల్సిన సీన్స్ ఏం లేవు సందీప్ కిషన్కి. ఎందుకంటే సందీప్ కిషన్ ఎలాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ అయినా, పక్కింటి కుర్రాడు క్యారెక్టర్ అయినా చాలా ఈజీగా చేసేస్తాడు, చాలా మూవీస్లో ఉన్నాయి కాబట్టి. సో మనోడికి పెద్ద మ్యాటర్ కాదు అది చేయడం. ఇక రావు రమేష్కి మాత్రం కొత్త క్యారెక్టర్ అండి. ఇలాంటి క్యారెక్టర్లు అసలు రావు రమేష్ ఎప్పుడు కనిపించలేదు, ఫస్ట్ టైం ఇది. సో రావు రమేష్ కూడా చాలా చోట్ల తన టైంలో నవ్వించాడు. రీతువర్మ యాక్టింగ్పై అంత పెద్ద స్కోప్ అయితే లేదు. అయితే ఇక అన్షుక్ కూడా ఈ సినిమా అంతగా యూజ్ అవ్వదు. మురళీకృష్ణ క్యారెక్టరైజేషన్ అయితే ఓకే, బాగుంది. హైదరాబాద్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు లాంటి క్యారెక్టర్లు కూడా కొన్ని బాగా పర్లేదని నవ్విస్తుంటాయి. ఇక ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా కొత్త సీన్ పడపోయినా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది మాత్రం స్టోరీ అనేది మంచిగా సెటప్ చేశారు ఫస్ట్ హాఫ్లో. కానీ చాలా మూవీస్లో చూసే ఉంటాం మనం కొన్ని సీన్లు, కానీ ఎక్కడ కూడా అరే ఇది చాలా కొత్తగా ఉందే, భలే ఉందే అని అనిపించేలా అయితే ఉండదు. సో జబర్దస్త్ స్కిట్లు మాదిరిగానే నడిచింది, పంచులతో అలా రన్ చేశారు. ఇంకా మెయిన్లీ సెకండ్ హాఫ్ అనేది కొంచెం ట్రాక్ చేంజ్ అయినట్టు, దారి తప్పినట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్ అయితే పడలేదు. చాలా చోట్ల తల పట్టుకునేలా అయితే అనిపించింది. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవీ చూస్తే అంత మజాకా వస్తుందా, లేక మా డబ్బులంటే మీకు అంత మజాకానా అనిపించేలా ఉంటుందా అనేది చూసిన వాళ్ళకే నేను వదిలేస్తున్నాను. ఓకే మామ బ్రోస్, బాయ్.